మెగా డిఎస్సితో పాటు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఇవాళ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. చెల్లో సెక్రటేరియట్ పిలుపుతో జిల్లాలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ కురువ పల్లయ్యను ఐజే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే నిర్బంధాలతో నిరుద్యోగుల గొంతు నొక్కలేరని కురువ పల్లయ్య అన్నారు. అరెస్టులు చేయడమేనా ప్రజాపాలన అని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. అటు వనపర్తి జిల్లా అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలోని 6గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక పోలీసుల అక్రమ అరెస్టుకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సాయిమాధవి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి నిరుద్యోగుల పిలుపునివ్వడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరుద్యోగులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్యను ఐజలో ఉన్నటువంటి తన నివాసంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఒక 10-12 మంది నిరుద్యోగులను, మండలంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యాక్టివ్ గా ఉన్నటువంటి నిరుద్యోగులను అరెస్ట్ చేసి ఐజా పిఎస్ కి తరలించడం జరిగింది. ఇటు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు, అమర్చింత, కొత్తకోట, మదనాపురంలో కూడా నిరుద్యోగుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దాంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నిన్న లైబ్రరీ వద్దకు వచ్చి హనుమంతు అనేటటువంటి నిరుద్యోగి గత కొన్ని రోజులుగా కూడా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలి, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని చెప్పి కూడా ఆ నిరుద్యోగుల తరఫున ఆయన తన గలం వినిపించవచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఆయన ఏకం చేయడం జరిగింది. హనుమంతును నిన్న పోలీసులు రాత్రి రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.